పేరు బచ్చు వెంకన్న, కొత్తపేట గ్రామ పంచాయతీ, మండలం కేతపల్లి, నకరేకల్ కాన్స్టిట్యూషన్, వేముల వీరేశం గారు ఎమ్మెల్యే గారు. ఎంపీ నల్గొండ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. అది మా జిల్లా నల్గొండ. ఫస్ట్ నుంచి మాది కాంగ్రెస్ పార్టీ అండి. కాకపోతే కొంతమంది మన మీద కీలాడిగా చేసి తిరగడం మనకు ఏతులు అవి నచ్చవు. జనాలల్లో మంచిగా ఉంటాం మేము. ఒకరు సొమ్ము కావాలనేది లేదు, 10 రూపాయల వరకు కావాలని ఇచ్చేటోళ్ళం మేము. మా కుటుంబం పేద పూదరికం. ఫస్ట్ నుంచి మేము కష్టపడి వచ్చిన వాళ్ళం బయటికి. మాకేదో ఎవరో సాయం చేసిందే కాదు, మా కష్టంతో మేమే ఉన్నాము. మా తమ్ముడు కూడా ఇప్పుడున్న సర్పంచ్ కూడా జీతం ఉన్నాం 5 సంవత్సరాలు. నేను కూడా జీతం ఉన్న ఆయననే. మాకెళ్ళక కన్నతి పలబడ్డం. తర్వాత భగవంతుడు మా అందులో ఉన్నాడు. జనాలల్లో మాకు మంచి గుర్తింపు ఉన్నది. మాకు జనం కూడా మేము మంచిగా ఉంటాం. ఎవరన్నా అమ్మాయి అంటే మేము ప్రతి ఒక్కరిని కూడా ఆరైనటోళ్ళం కావు మేము. నేను రాజకీయంలోకి రావడం దాదాపు 10 సంవత్సరాలు చిల్లర దాటిందండి. ఫస్ట్ శ్రీమూర్తి లింగయ్య గారు ఫస్ట్ నకరేకల్లు ఎమ్మెల్యే గారు ఉన్న కాంచి. ఇక తర్వాత ఆయన మళ్ళీ మధ్యాహ్నం పోయిన తర్వాత వేముల వీరేశం గారు వచ్చారు. ఇక నేను పార్టీ మారలే, నేను అట్లనే ఉన్నా. ఎన్నో దమ్ములు అడిగారు, రమ్మన్నా నాకు అవసరం లేదు, నేను రాజకీయం చేసేది ఏం లేదు. ఏదో నా ఊరు వారికి ఏదైనా పని ఉంటే చేసి పెట్టుకుంటాను, కానీ నేను పోయేటాను గాను. నేను అదే అన్నాను. తర్వాత ఆయన పోయిండు. లింగయ్య గారు పోయినసారి కాంగ్రెస్కి మేము మంచి పైసలు కూడా మేము పెట్టుకున్నాం, చేసినాం. ఆయన ఎమ్మెల్యే గారు కూడా రమ్మని నన్ను ఎంత బతిలా నేను పోలే. ఇక పని కొరకు మా తమ్మునే నువ్వు పోరా, బాగుండదు పరిస్థితి, ఊళ్ళో పనులు కాకుండా ఆపుతారు, నువ్వు పోయి అల్లనే ఉండరు అంటే ఆయన పోయి అల్లకి పోయిండు. నేనైతే పార్టీ అత్యంతవరకు ఎమ్మెల్యే గారితో చిరుమతి లింగయ్య గారితో ఒక్కరోజు కూడా అట్లా మాట్లాడిన రోజు లేదు. అట్లా కలిసినా కూడా నమస్తే అంటాం, కానీ ఎన్నడూ కూడా అడగలే. ఇక శాంతము కుప్పల ప్రదీప్ రెడ్డి గారు వీళ్ళు అడిగారు నన్ను, పార్టీ మారేం కన్నా, పార్టీ మారు, మీ తమ్ముడు సర్పంచ్ కదా అని అన్నారు. మీ తమ్ముడు సర్పంచ్ కదా, నువ్వు అంతా టీఆర్ఎస్ ఉన్నారు ఎందుకురా అంటే, అన్న నాకు అవసరం లేదు, నేను పార్టీ మారను, నేను ఎప్పుడున్న అట్లనే ఉంటా, నాకు ఎవరితో కూడా సంబంధం లేదు అని అన్నాం. వీరేశం గారి కాడ కూడా మంచి పేరుండే మనకు. అయితే వీళ్ళు కొంతమంది పోయి ఇక పోయినసారి వాళ్ళ తమ్ముడు సర్పంచ్, మళ్ళీ ఇప్పుడు ఆయన ఎందుకు అనేది కొంత చెప్పిరంట సార్కు. సార్ చెప్పిన వాళ్ళ దృష్టిలో, పెద్దోళ్ళ దృష్టిలో వాళ్ళకి ఎవరు ఉండాలనేది వాళ్ళకి తెలుసు. మనం అనుకోవడానికి కూడా వీలుండదు. వాళ్ళు పెద్దలు, ఎక్కడ ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం ఏం మాట్లాడడం. సార్ను కూడా మన గౌరవం ఉన్నది. ఆయన ఎక్కడ కనపడ్డా మనం మంచిగా మాట్లాడతాం, నిలబడతాం, పిలుస్తాడు. మనలా ఏం బాధ లేదు. మాజీ ఎమ్మెల్యే శ్రీమూర్తి గారు ఓడిపోయే కారణం ఏంటంటే, కొన్ని పనులు ఆయన కూడా ఒట్టెద్దిపోవడపోయిండు. ఏది ఒక 3-4 పట్టుకొని ఇక తిరగడం చేయడం. ఊళ్ళకు ఎవడన్నా ఉన్నా చచ్చిపోయినా అది రమ్మన్నా అస్సలు రాపోయేది, ఎవరు పెళ్ళిళ్ళకి రమ్మన్నా రాకపోయేది. ఇక దానివల్ల ఇక మేము బాగా గట్టిగా వేసినాంలే. ఇక మా తమ్ముని సైలెంట్గా పెట్టించినాం ఆడ. ఇక ఊరికో కూర్చున్నాం, తిరిగినాం, చేసినాం. ఇక ప్రభుత్వం కూడా మారాలనేది ఒక దృష్టి వచ్చింది జనాలకు. 10 సంవత్సరాలుగా ఈ కేసీఆర్ గారు చేసిరు సాల్లే. ఈ దళిత బంధు అని ఒకటి పెట్టి పెద్ద బేకార్ అయిపోయిండు. ఈ ప్లస్ రైతు బంధు 5 ఎకరాలకు ఇవ్వమని చాలా మంది మీలాంటి వాళ్ళు పెద్ద పెద్దలు చెప్పినా కూడా మినిమం చేయమంటే ఆయన అదే పెట్టిండు. ఈ బీసీ బంధువులని పెట్టి 1 లక్ష రూపాయలని పెట్టి అది కొంత బేకార్ అయిపోయింది. దానివల్ల బాగా ఎఫెక్ట్ పడిందండి అది. దానికి అది మెయిన్. ఇప్పుడు మాకు మొన్న కూడా ఎమ్మెల్యే గారికి, అది ఎంపీ గారికి చెప్పిన ఎమ్మెల్యే గారికి, మా రోడ్డు ఒకటి బాగా పరిస్థితి బాగాలేదు సార్. అది మా కొత్తపేటది. ఇప్పుడు మా రోడ్డు పరిస్థితి కూడా కొంచెం బాగా శాంతమ్ములు గుర్తు చేసినాం మేము. వెంకరెడ్డి గారికి, బోలంకరెడ్డి గారికి కూడా చెప్పినాం. ఆయన కూడా చూస్తా అంటారు. ఆ రోడ్డు ఒకటి పిచ్చే మార్గం చేయాలని చెప్తున్నాం సార్. కేతపల్లి గ్యాంగోటర్ కానించి మా కొత్తపేట మూల వరకండి మహాఘోరం దారుణంగా ఉంది ఆ రోడ్డు. అదొకటి. ఏఈ గారికి కరెంటు స్తంభాలు అయితే ఊళ్ళో లూజ్ కలెక్షన్ మస్తు దమ్ములు, ఎన్నో దమ్ములు పోయి చెప్పినా కూడా ఆయన లెక్క చేయలే. నేను సార్కి చెప్తా అంటే వస్తాం అంటారు. అదొకటి ప్రాబ్లం ఉందండి. ఏం లేదు ఊళ్ళే. అదే కరెంట్ అంతే 24 గంటలు కరెంట్ వస్తుంది, ఓకే. కాకపోతే లూజ్ కలెక్షన్ల ద్వారా ప్రాబ్లం అవుతుంది ఊళ్ళే. లైట్లు అది ఒకటి ఇది ఒకటి అంతా ఏం ప్రాబ్లం. కార్యదర్శి గారు కూడా నెంబర్ 1 చెత్త బండ్లు అయ్యాయి మంచిగా పంపిస్తారు. బాధ ఏం లేదు. వాటర్ కూడా మంచిగా పంపుతున్నారు. ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ మా తమ్ముడు ఎలాగోదేలాగా చేసి చెప్తూనే ఉంటాడండి. ఇక నేను చెప్తే నమ్ముతారండి. ఇక నేను చెప్తే నమ్ముతారు. సొంత తమ్ముడు కాబట్టి చేయకుండా చేయడానికి నెంబర్ 1 అండి. గత 30-40 సంవత్సరాలకి వెళ్ళి ఇబ్బంది. 50 సంవత్సరాల నుంచి సాగర్ బండ రోడ్డు పోసిన నాదుడు ఎవరు లేరండి. అసలు ఇంత లోతు నీళ్ళు నడుములకి వెళ్ళిపోవాలి. ఆ ఏరియా దాదాపు ఒక 300-400 ఎకరాలు ఉంటాయి, 200-300 ఎకరాలు ఉంటుంది. ఆ ఎకరాలకు పోవడానికి మస్తు ఇబ్బంది పడేది. ఆడపిల్లలైనా ఎవరైనా అన్నాలు ఎత్తుకొని పోవడానికంటే మస్తు ఇబ్బంది. ఇవాళ ఆ రోడ్డు మేము చెప్పడం ఘనత కాదు,
మీరు పోయి చూసి వచ్చినా కూడా అట్నే ఉన్నది. 10 లక్షలు పెట్టి బిల్లు పెట్టి సొంతం చేయించుకునేంత వరకు ఆ బిల్లు కూడా ఇక కొంత పాస్ కాలే. ఆ రోడ్డు సీసీ రోడ్ మా తమ్ముడు అది గోలలు పెట్టి వేయించిన బ్రిడ్జి కట్టించిండు. ఆయన ఒక్కటి మేము ఈ వాగు ఒక్కటి పీతరాకు కూడా పెట్టాలని ప్లాన్ చేసిండు. అయితే చిరుమూర్తుల గారు కూడా పెట్టిస్తాడు అప్పుడు, కానీ ఇంతలా ఎలక్షన్ల కోడ్ పడిపోయింది, ఆగిపోయింది. అదొక్కటి ఇక్కడ ప్రాబ్లం ఉందండి. వాగు అది శ్మశాన ఆటక పోవడానికి, శ్మశాన ఆటక కూడా నెంబర్ 1 ఏరియాలోనే కొత్త రికార్డు మా వాడు కట్టాడు. సార్ అప్పుడు నేను మనకు సరిగా అనుభవం లేక ఒక వేరే వాళ్ళని నమ్ముకున్నాం. నేను 2018 ఉంది, అది మన ఫస్ట్ తెలంగాణ తర్వాతనే, తెలంగాణ కేసీఆర్ ఫస్ట్ పీరియడే, ఫస్ట్ టైమే. 2014 సర్పంచ్గా నేను చేయాలని కోరిక లేదు నాకు. అయితే ఇక మధ్యరికంగా వేరే వాళ్ళు ఉంటారంటే నేను ఉంటలేరు అని అన్నా. అయితే ఆయన పటేళ్ళు ఉండే వీడ, ఆయన ఉండి అన్నిటికీ మేము చూసుకుంటాం ఉండరా అని చెప్పి ఉన్న తర్వాత మనకు తెలకుండా దెబ్బ కొట్టించారు, వెనకంగా కొట్టించారు. ఇక మనం కొంచెం తెలియక వీళ్ళ మీద గుడ్డిగా నమ్ముకొని వెళ్ళిపోయినాం. ఇక తర్వాత ఒక 100 ఓట్ల తేడా మీద పోగొట్టారు. మొన్న దమ్ము నెక్స్ట్ టైం ఎవరికి ఛాన్స్ చేయలే మేము. ఇక మా తమ్ముడు నేను తప్ప దర్దాపు ఎవరికి ఛాన్స్ చేయలే. ఎటు పోవాలన్నా మేము, మా భార్య, మా తమ్ముని భార్య, మా చిన్న తమ్ముడు, ఇక మేమే దర్దాపు అందరు ఉండేది. కానీ ఎవరితోటి ఎట్లా మాట్లాడాలనేది, ఎక్కడ ఏం చేయాలనేది ఇక మేము చేసుకున్న ఎవరు నమ్మలేక అప్పుడు. ఇక కావాలని కొంచెం ఉండే కోరిక, కానీ ఇక వేరే వాళ్ళు ఉండి చెయ్యి అని అన్నారు. అంటే సర్లే చేద్దాంలో పెద్ద ఏముందిలే అన్నట్టు ఆలోచించినాం. ఇక దానివల్ల ఎఫెక్ట్ పడ్డది మనకు. కేసీఆర్ సీఎం గారు అయిన తర్వాతనే, మొదటిసారి సీఎం అయిన తర్వాతనే ఇదైంది. ఇంకా దానికి కొంతమంది శక్తుల ద్వారా కొంచెం ఇబ్బందులు పడ్డాం. దానివల్ల ఇబ్బందులు పడ్డా మనం వెనక అడిగేయలే. నెక్స్ట్ టైం ఏమంటే మళ్ళీ మా తమ్మునికి ఛాన్స్ ఇచ్చారు ఊళ్ళో ప్రజలు. వాళ్ళు ఒక దేవుళ్ళు, మాకు అన్నలు తమ్ముళ్ళు లెక్కనున్నాం. మంచి విలువ ఇచ్చారు మాకు. ఏడ కూర్చున్నా విలువిస్తారు, ఎక్కడ పోయినా విలువిస్తారు ఊళ్ళో ప్రజలు. ప్రతి దానికి మాకు ఊళ్ళో ప్రజలే అండండి. అదొక్కటి మనకు మెయిన్. మాకు చేసేది ఏం లేదు. వాళ్ళు మంచిగా ఉంటే మేము మంచిగా ఉన్నట్టే. ఊరు మంచిగా ఉన్నది. మేము ప్రతి సంవత్సరమైనా ఊరు మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఇంకోటి నేనేదో బాగుపడాలి వాళ్ళ కొరగానే. ఊరు అందరు మంచిగుంటే మనం అల్లోకలం మనం మంచిగా ఉంటాం. ఇక ఇబ్బందులు అంటే మనం వాళ్ళని ఎవరిని పట్టించుకోలేము. మనం పోయే సార్ మేము ఏదైనా ఉంటే వేరే వాళ్ళతో పనులు చేయించుకునేది. ఇక పోయేది. నేనైతే ఒక్కరోజు కూడా సిరిమూర్తుల గారి క్యాంప్ ఆఫీస్ అనేది తెలియదు. అదే నా సొంతం కొడుకు హాస్పిటల్కు 8 లక్షలు అయినాయి. మా తమ్ముడు సర్పంచి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టమంటే ఒక 2 నెలలు అట్టినా ఆయన ఏమొద్దులే అని. ఇక మా తమ్ముడు ఆ పేపర్ తీసుకుపోయి ఆడ ఇచ్చి వచ్చినా ఇంతవరకు రూపాయి కూడా రాలే. నేను పోయి ఒక్కరోజు కూడా అడగలే ఆయనని. పార్టీ అంటే నాకు టీఆర్ఎస్ పార్టీ అంటే ఊళ్ళో ఎవరు ఇప్పటికి కూడా ఎవరని చెప్పినా కూడా సొక్క తిడతావాలని. కేసీఆర్ గారి పనులు ఒకే. దళిత బంధు ఒకటి, రైతు బంధు ఒకటి మహాఘోరం అండి. ఒడ్డెత్తి పోవడది. దాన్ని అంటే నాకు నచ్చదు. ప్రతి పేదవానికి రూపాయి రావాలి. ఎవరికో బీసీ బంధు అని పెట్టి 1 లక్ష రూపాయలు ఇస్తే ఊళ్ళో మొత్తం పంచాయతీలు పెట్టినాం. అదే లేకుంటూ ఉండి సమానత్వంగా పెడితే ఏ జనాలకు గొడవలు ఉండవు. అదే 100 ఎకరాల వాళ్ళకి కౌలు పైసలు ఇచ్చే బదులు 10 ఎకరాలకి ఇస్తే వాళ్ళు మినిమం దేవుని లెక్కన కోరుకుంటారు. మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని హైకమాండ్ కూడా ఫస్ట్ నుంచి అడిగేది కూడా అదే. మినిమం 10 ఎకరాలు పెట్టాలి. మేము ఫస్ట్ నుంచి కోరుకున్నది కూడా అదే. 10 ఎకరాల రైతు పెడితే ప్రతి పేద రైతు, ప్రతి ఒక్కరు పింఛను అందరికీ అందుతుంది. అది ఒక్కటని మేము అది పెట్టుకున్నామండి, అంతే. ఏం లేదు అడగ. సిరిమూర్తిలింగయ్య గారు పార్టీ మారిండనే తప్ప నాకు ఆయన మీద వ్యక్తిగతంగా కోపం ఉండదు, నాకేది లేదు. అట్లాంటి ఏం ఉద్దేశం ఉండదు. కలిసిన మాట్లాడతాం కానీ పార్టీ ముచ్చట అది ఇది ఏం చేస్తున్నా తెమ్మంటాడు, నమస్తే సార్ అంటాం, వెళ్ళి వస్తాం అంతే. కానీ అభిమానం అయితే వీరేశం గారేనండి. అప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్లో ఉన్నా కూడా అభిమానం బాగుండేది. ఈయన వీరేశం గారు అంటే మనకు అభిమానం. ఎందుకంటే మేము తెలంగాణ యుద్ధంలో 29 రోజులు జైల్లో ఉన్నా ఆయనతోటి. నేను మా ఊళ్ళో 10 మంది ఉన్నాము. మంచి గౌరవం ఇచ్చేది. అతను సార్ కూడా ఎన్నో దమ్ములు మన ఇంటికి వచ్చిండు. మాట్లాడే పార్టీకి రారా ఇంకనంటే, సార్ నేను పార్టీ మారాను సార్ అనేది. నేను ఏదున్నా నీకు వచ్చిన అవకాశం రోజైతే నేను నీ ముందుంటా, మీకు ఏదైనా ఉంటే, కానీ నేను పార్టీ అయితే మారను సార్ అంటాం అంతే. ఇక కానీ ఆ పిచ్చాభిమానం ఆయన అంటే మనకు. ఇప్పుడు సిరిమూర్తులింగయ్య గారి కంటే వీరేశం గారు అంటే మంచి అభిమానం మనకు. మొదటి నుంచి ఆయన పార్టీలో నకరకల్లా ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీని బలపరిచింది ఆయనే. తెలంగాణ ఉద్యమానికి కార్యకర్తగా నిలబడ్డది ఆయనే. ఎవరు నిలబడలే. ముందంజ ఫస్ట్ నకరకల్లా అడ్డ మీద నిలబడ్డది ఆయనే.
ఎవరు రాలే. ఈయన చెరుకు సుధాకర్ ఏదో షోపు టాప్ చేయబోయింది కానీ అంతా నిలబడలే. ప్రజలకు దాదాపు 6 గ్యారెంటీలు అంటే ఒకటి అమలు చేస్తుంది సార్. అది అన్నీ ఒక్కసారి సాధ్యపడవు. 2 లక్షల రుణమాఫీ కావడానికి కొంచెం లేట్ అవుతుంది అని అంటున్నారు. అదైతే అవుతుందని చెప్తున్నారు. ఇండ్లు కూడా గ్యారెంటీ అని చెప్పారు. ఇంద్రమ్మ గారి ఇండ్లు ఇట్లా ఇంద్రమ్మ గారి ఇండ్లు ఊరికి చెప్తున్నారు. అది దర్దాపోతే గ్యారెంటీ చేస్తారని అయితే నమ్మకం ఉంది సార్. మాకైతే రేవంత్ రెడ్డి గారు పక్కా చేస్తాడనేది అయితే ఉన్నది. అట్లా యూనిట్ కరెంటు దర్దాపు అందరికీ వచ్చిందండి. అందరికి వచ్చింది, నాకు కూడా వచ్చింది. నాకు గ్యాస్ కూడా వచ్చింది. గ్రామ పంచాయతీకి ఇక్కడ వెహికల్స్ ఫుల్ ఉన్నాయి సార్. పోవడానికి బస్సు వచ్చింది ఒకప్పట్ల, కానీ ఎవరు ఎక్కపోయేది, ఇక రాకపోయేది. మంచిగా ఉన్నది సార్, చాలా మంచిగా ఉన్నది అది ఈ ఉచిత బస్సు ప్రయాణం. కాకపోతే మా ఊరి నుంచి లేక ఇబ్బంది పడుతున్నారు, కానీ కేతపల్లి పోయిన తర్వాత మంచి ఇబ్బంది లేదు. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అన్నారు, కానీ ఇప్పుడు ఏం లేదు. బస్సులు ఎక్కువ వేసారు, మంచిగా నడుస్తున్నది, ప్రాబ్లం ఏం లేదు. రుణమాఫీ 1,70,000 వరకు అయిపోయింది సార్. 2 లక్షలు ఉన్న వాళ్ళ వరకు ఆగేసింది మా గ్రామ పంచాయతీలో. నాకు కూడా మాఫీ అయింది. నాకు ₹1,00,000 ఉంది, నాకు అయింది. ఓన్లీ 2 లక్షల ఉన్న 2 లక్షలకు ఒక 1,000-2,000 తక్కువ ఉన్న వాళ్ళకి అయిపోయినాయి. 2 లక్షలు మినిమం పైన ఉన్న వాళ్ళకి గాలే. ఎస్సీ వర్గీకరణ చేయడం అనుకూలమేనండి కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ అనుకూలంగానే ఉందని చెప్తున్నాం మేము. బీసీ కులగణన జరిగితే బీసీలకు న్యాయం జరుగుతుంది. అది పార్టీ పెద్దలు కాబట్టి వాళ్ళు పెద్దోళ్ళు కూర్చొని నిర్ణయిస్తారు అనేది దాని మీద అభిమానం సార్. అది మనం ఏదో ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. అట్లా మా వంతు మేము ప్రతి ఒక్కరికి సాయం చేసినాం సార్. నేను చెప్పడం గొప్ప కాదు, పార్టీకి అయితే నేను మస్తు సేవ చేసినాం. ₹10 పెట్టుకోవడం అయినా దేనికైనా మంచి చేసినాం మేము. అట్లా మంచి చేసినాం. పార్టీ కొరకైతే మేము మస్తు పని చేస్తాం సార్. అంతే. ఎమ్మెల్యే గారికి నీకు సార్కి తెలుసు అది మేము ఎంత చేసింది అన్నది. జనానికి ఫుల్ కృషి చేసిన సార్. నేను ఫుల్ ఎమ్మెల్యే గారి వరకు నేను ఫుల్ కృషి చేసిన. ఎమ్మెల్యే గారి గెలుపు కోసం నేను బాగా కష్టపడ్డాం, మంచి పని చేసినాం, మంచిగా చేసినాం సార్కు. ఆ రుణం మేము తీర్చుకున్న సార్కి నా అభిమానం ఉన్నందుకు నాకు ఆ సార్కు చేసిన నేను ఆ షాకిరి. జనం కోరుకుంటే నేను ఉండాలనే అవకాశం సార్. కాంగ్రెస్ పార్టీ నుంచే సర్పంచ్గా ఉండాలని అనుకుంటున్నాం. జనంతో పని, నాకు జనం కాక ఉన్నట్టుంటేనే మేము ఉంటాం. జనం 10 మంది ఏదో నేను చేసుకొని రావడానికి కాదు. ఊరు జనం నాకు వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళతోటే నేను హైకమాండ్ అయిన తర్వాతనే నేను చేస్తాను, కానీ వాళ్ళు అది ఇది అనే దానికైతే రాను. జనం మనకు ఎందుకంటే మంచిగా ఉన్నాం. వాళ్ళందరూ 10 మంది కోరుకుంటేనే మనం ముందుకు పోగలుగుతాం. ఏదైనా సొంతంగా నేను తెలివి ఉన్నది, నేను ఏదో చేయగలుగుతానే తప్పు సార్. జనం లేనిది మనం చేయలేము ఆడ. ఇక ఇబ్బంది అంటే ఇక పార్టీ నుంచి ఇక వాళ్ళు ఏమి ఇబ్బంది పడరో నేను అన్నట్టు అడిగాను సార్ ఆయనని. నేను మా తమ్ముడు నువ్వు ఏ ఇబ్బంది పడ్డావని కూడా అడిగాను నేను. ఇక ఆయన బాధ ఆయన పడ్డాడు. ఇక కాకపోతే మా ఇంటికి వచ్చిన తర్వాత మేము మాట్లాడుకుంటాం, కానీ ఇక పార్టీ విషయంలో వాళ్ళతో అన్నాడు కూడా నేను మాట్లాడిపోయేది. జోక్యం చేసుకోలే, నేను ఎన్నడూ కూడా జోక్యం చేసుకోలే. కొంచెం ఏదైనా వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు తాగి అది దాన్ని నాకు తెలిస్తే మాత్రం నేను ఫోన్ చేసి మా తమ్ముని అడిగే, వద్దు తమ్మి మందిలో కూర్చోవాకు, నువ్వు ఉండే పనిలో నువ్వు ఉండాలి, కానీ నలుగుట్లో మనం జనాల పేరు ఉన్నది మనం పోగొట్టుకోదని చెప్పేది మా తమ్మునికి. అంతే. మా తమ్ముడు మంచి పనులు చేస్తారు సార్. నేను మెచ్చుకుంటే నాకు మొదటి నుంచి అభిమానం ఆయనకు. చిన్నప్పటి నుంచి మేము ఇంతవరకు భూములు కూడా పంచుకోలే, ఇంతవరకు ఏరుబల్లే మేము. జానకిరాములు బచ్చు జానకాలు గారు సర్పంచ్, కానీ మేము ఇంతవరకు భూములు కూడా పంచుకోలే, ఏరుబడలే. మా తమ్మునికి ఒక బిడ్డ, మనం పెళ్ళి అయినా కూడా మేము అందరం కలుపుకొని చేసుకున్నాం. అంత మా పార్టీ వేరైతే ఇంటికి వచ్చిన తర్వాత కూర్చుంటాం సార్. అంతే. ఇక పార్టీ విషయాలే నేను జోక్యం చేసుకోను అస్సలే. కుటుంబ విషయాలనే మాట్లాడుకుంటాం. నేను ఎక్కడికైనా పోయినా ఇద్దరం కలిసిపోతాం. పెళ్ళిళ్ళు అయినా ఏదైనా మాకు కార్యాలు ఉన్నా మేము కలిసిపోతాం, కానీ పార్టీ నా బండిలో నా కార్లు ఎక్కినా కూడా పార్టీ ముచ్చట తేడా అయినా నేను తేనియను. ఇప్పుడు పోయిన సర్పంచ్ గారు బచ్చు జానకాల్ గారు చేసిన పని కొన్ని ఆగిపోయినాయి. దానికి తోడు మళ్ళీ కొంత చేయగలుగుతా, మేర్పోగలుగుతా అనేది మనకు తెలివి ఉన్నది సార్. ఇంకా కొన్ని ఉన్నాయి. శ్మశాన వాటికొకటి సార్, అదొకటికి వాగుంది దానికి, అదొకటైతే ఫస్ట్ కోరిక. రెండోది కాలనీలో నాకు అంబేద్కర్ బొమ్మ పెట్టాలని బాగా కోరిక ఒకటి. అక్కడక్కడ ఆ కాలనీ ఉంది, ఎస్సీ కాలనీ ఉన్నది. ఇంకొకటి 2 దేవుని గుళ్ళు ఉన్నాయి సార్ మనం కట్టాలనే కోరిక. ఫస్ట్ రాములవారి గుడి అయితే మాత్రం
ఇక అది గొప్ప అంటారులే కానీ అనకు మేము మా నాకు అవకాశం ఇస్తే రాములవారి గుడి ఒకటి అయితే ఖచ్చితంగా కట్టిపిస్తా. సర్పంచిగా కావాలని నేను గెలిస్తే మా ప్రజలు కోరుకుంటే నేను మా పార్టీ అధిష్టానం కూడా ఉంటే ఫస్ట్ నా కోరిక ఏంటంటే రాములవారి గుడి ఒకటి కట్టాలి. సర్పంచ్ గెలిస్తే రాములవారి గుడి కట్టియాలి. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్ గెలిస్తే రాములవారి గుడి ఒకటి కట్టియాలని నా కోరిక. ఇంకొక గుడి ఒకటి ఉన్నది చిన్న, ఈ కాలనీలో ఒక 2 చిన్నవి ఉన్నాయి, అవి కూడా కట్టాలని కోరిక ఉంది సార్. మామూలుగా ఇంకా 2-3 ఉన్నాయి సీసీ రోడ్లు, అవి కూడా వేపియాలని కోరిక. ఫస్ట్ కోరిక ఏంటంటే మా రోడ్డు ఒకటి కావాలి సార్. ఫస్ట్ కేతేపల్లి నుంచి కొత్తపేట వరకు ఒకటి అయితే చాలు. మాకు దేవుడు దైన్యం ఉన్నట్టు బీటీ రోడ్డు దేవుడు దైన్యం అన్నట్టే. మా ఎమ్మెల్యే గారు అదొక్కటి చేయమని కోరుకుంటున్నాం అంతే. లేవు సీసీ కెమెరాలు ఒకటి సెంటర్లో పెట్టమని అడిగినాము. ఎస్ఐ గారు కూడా చెప్తే అది పెట్టిస్తానన్నాడు. నేను 2-3 సార్లు గుర్తు చేసి మా యావలతో ఖచ్చితంగా చేపిస్తాం సార్. అది సీసీ కెమెరాలు ఖచ్చితంగా పెట్టిస్తాం. మంచినీళ్ళు వసతి ఫుల్ కల్పిస్తాం. ఇంకా అదొక్కటే సార్ మనకు కోరుకునేది ఏం లేదు. ఊరు జనం మంచిగా ఉంటే చాలు అదొక్కటి. ఇక దాన్ని కట్ చేయాలని చాలా దమ్ములు తిట్టినాం సార్. మేము అడిగినాం, బెల్ట్ షాపులను కూడా మేము అడిగినాం, 1-2 పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టొద్దంటే ఇక వాళ్ళు ఎవరు దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఎస్ఐ గారు ఉన్నప్పుడు కూడా మేము చెప్పిన, నేను ఒకసారి కూర్చొని సీన్ సార్ ఉన్నాడు, ఇప్పుడు ఎస్ఐ గారు ఆయనతో ఆ సార్ ఉన్నప్పుడు పోయిన సార్ చెప్పినాం. చెప్తే అది ఎవరి వల్ల కావట్లేదు, కానీ అన్ని ఊళ్ళలో ఉన్నది. ఫస్ట్ రకరకాల నుంచి ఏమైనా వస్తే మనం చేయగలుగుతాం, కానీ దాన్ని చేయలేం. డ్రగ్స్ అయితే మా ఊళ్ళో లేదు, గంజాయి అనేది డ్రగ్స్ అయితే లేదు, అలవాట్లేదు. కాకపోతే పిల్లలు ఇంత కష్టానికి పోతారు, పనికి పోయి ఆడ తాగి వస్తారు. లొల్లిలెత్తి ఉండవు సార్ మా కాడ. మా కొత్తపేట గ్రామ పంచాయతీ కొట్టుకునే ప్రసక్తి అయితే లేదు. అది ఒక్కటే కూడా ఫస్ట్ ఆ ఎస్సీ కాల్ పిల్లలు ఏదో వచ్చే మర్డర్ అది ఏదో అడ్డం జరిగింది, కానీ మా ఊళ్ళోనైతే గొడవలు అనేది అయితే జరగవు, విరోధాలు అయితే ఉండవు. ఇలా ఇప్పుడు కాసేపు మాట్లాడుకుంటారు, ఏమంటే మళ్ళీ తెల్లారి మాట్లాడుకుంటారు. అట్లా విరోధంగా పెట్టుకోటి మీద కక్ష సాధింపులు అయితే సాధించారు మా ఊళ్ళో లేదు. కూర్చి చేస్తారు, మొత్తం బంద్ చేపిస్తాం పక్క. నేను గెలిస్తే ఒక్క షాపు కూడా ఉండనియను, అదొకటి 100%. బెల్ట్ షాపులు అనేది ఉండనియను. హెల్త్ సెంటర్ సార్ మాకు గ్రామ పంచాయతీ ఉన్నది, హెల్త్ సెంటర్ ఒకటి. పశువుల డాక్టర్ మాకు బాగా ఇబ్బందులు, మాకు రావట్లేరు, అది ఒకటైతే హాస్పిటల్ కట్టాలని అన్నాం మేము. అది నేను గత ఒక సర్పంచ్గా ఓడిపోయినప్పుడే ఇక్కడ 30 గుంటలు జాగుండి సార్, పల్నాటి వీరారెడ్డి గంగిరెడ్డి వాళ్ళు కొన్నారు. ఇక్కడ అమ్మి కొనాలని ప్లాన్ వేస్తే అది నాకు కట్టుకోకుండా వాళ్ళ భూములు అమ్ముకోరు. ఈ అమ్మే నాదు లేక ఊరు బయట కడితే గ్రామ పంచాయతీ బడి ప్లస్ హాస్పిటల్ అన్నీ అవుతుందని ఒక 30 గుంటలు ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ బడి, చిన్న బడి, హాస్పిటల్ అమ్మితేనే మాకు ఆ జాగా 30 గుంటలు వచ్చేది. దానివల్ల నాకు ఎఫెక్ట్ అయ్యారు. అప్పుడు లొల్లి పెట్టుకుని అది అమ్మి అది కొనమన్నాం. 30 గుంటలు కొంటే రోడ్డు అమ్మటే, ఇక్కడ మన ఊరమ్మటే 30 గుంటల ప్లేస్ కొంటే ఇవాళ సూపర్ ఉండే సార్. అది మాకు గ్రామ పంచాయతీ బడు, హాస్పిటల్ బడు, పిల్లలకు ఇంకా ఇబ్బంది లేకుండా మస్తుండే రోడ్డు మీద. దానివల్ల అప్పుడు కొంతమంది నా మీద వేరెక్తి పెట్టుకుని అదే కోపం మీద ఇప్పటికీ అట్లా ఉన్నది సార్. అది ఉన్నది కొత్తది కట్టారు, అల్లా కట్టేసారు. మాకు 2 లేవు సార్, హెల్త్ హాస్పిటల్ ఒకటి కట్టిస్తేందుకు, గ్రామ పంచాయతీ మన పశువుల డాక్టర్ ఒకటి, వైద్యశాల ఒకటి. అవి 2 ఫస్ట్ అయితే కావాలి సార్. వైద్యశాల అవి 2, పశువుల వైద్యశాల ఒకటి కట్టిస్తాము, హెల్త్ డాక్టర్లది ఒకటి. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి అయితే ఖచ్చితంగా కట్టిస్తాము. పశువుల వైద్యశాల ఒకటి కట్టిపించే మార్గం ఖచ్చితంగా చేస్తాను నేను గెలిస్తే. సీసీ కెమెరాలు ఒకటి, బెల్ట్ షాపులు ఒకటి కావచ్చు నిర్మూలన చేయడం, ప్లస్ ఊళ్ళే లొల్లీలు అనేది ఉండకుండా చేస్తామండి. సీసీ కెమెరాలు పెట్టిస్తాం, మంచిగా చేపిస్తాం. అమలైతే సార్ ఖచ్చితంగా అమలైతే జనానికి చాలా అందుబాటులో ఉంటాం. దానివల్ల ఎవరికి న్యాయం జరిగే ప్లాన్. మా తమ్ముడు అనేది మైనస్ ఎప్పుడు లేదు సార్, ఎప్పుడు జనాలనే ఉండేది. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాం సార్. మేము సర్పంచ్ గెలిస్తే 24 గంటలు అందుబాటులోనే ఉంటాం. మేము మా ప్రజలకు అందుబాటులో ఉంటాం. మేము వేరే ఊరికి పోయేటోళ్ళం కాము, పొద్దున్నే ఇక్కడనే ఉండేటోళ్ళం. ప్రతి దాంట్లో కూడా మేము ముందే ఉంటాం సార్. ప్రజాపాలన ఫస్ట్ దరఖాస్తులు ఇచ్చిన తర్వాత మీది 6 గ్యారెంటీలే పెట్టుకున్నారు కానీ చాలామందికి అమలు అయినాయి. కరెంటు బిల్లు గ్యాస్ కూడా అయినాయి. ఇండ్లు ఇంకా రాలేదు సార్. ఇండ్లు పెట్టుకోరు ఇంద్రం ఇండ్లకు కూడా పెట్టుకున్నారు.
ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లకు పెట్టుకున్నారు కానీ ఇంకా అమలు అయితే ఇక పెట్టుకుంటారు అన్నట్టు. చాలా మంది పెట్టుకున్నారు, ఉన్నారు చాలా మంది పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇక బీసీలకు న్యాయం అనేది జరగాలని, బీసీ గులకన్నా పెడితే న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అంతే. ఇక మన నేను ఒక బీసీ నాయకుడిగానే బీసీ కులగణకరణ పెడితే మనకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. మా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రత్యేకంగా న్యాయం జరుగుతుంది అనేది మా నమ్మకం ఉన్నది మాకు. నన్ను గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిపేయమని ప్రజలను ఎందుకు కోరుకుంటున్నంటే, నేను మంచిగా పనులు చేస్తామనేది కోరిక నాకు ఉన్నది, నాకు అనుభవం ఉన్నది, ప్రజలకు నమ్మకం ఉన్నది, నా మీద నమ్మకం ఉన్నది, నా నమ్మకం వాళ్ళ మీద ఉన్నది. మనము చేస్తామనేది ప్రజలకైతే దర్దాపు 90% ఉన్నది సార్. మేము పనులు చేస్తాం అనేది అయితే ఉన్నది. ఎందుకంటే మేము పూరా పేదరికం, మేము సంపాదించుకోవాలని రాలే, మాకు అయ్యమ్మ సంపాదించిన భూములు లేవు, మేము కష్టపడి రెక్కలు అమ్ముకొని చేసుకున్న వాళ్ళమే. దానివల్ల జనానికి నమ్మకం అనేది, ప్రజలకైతే పూర్తి నమ్మకం ఉంది సార్, నా మీద పూర్తి నమ్మకం ఉంది, చేస్తాడు, వాళ్ళు మంచోళ్ళు అనేది ఒకటైతే ఉన్నది. ఇంకా అది ఒక్కటి చాలు మాకు. ఇక కంపల్సరీ అయితే నాకు ప్రజలు ఓటేస్తారు, నన్ను సర్పంచ్ గెలిపిస్తారనే నమ్మకం అయితే ఉన్నది. ఓటర్లందరికీ మనవి, నా యొక్క మనవి, కొత్తపేట మా కొత్తపేట గ్రామ పంచాయతీ ఓటర్లందరికీ నా యొక్క మనవి, దయచేసి ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి, సర్పంచ్గా గెలిపించండి. మేము ఉన్న పనులు చేసే నమ్మకం మాకున్నది, మీకున్నది. నాకైతే జనం మీద ఫుల్ నమ్మకం ఉంది సార్, అంతే. కొత్తపేట గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏంటంటే, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, నాకు బచ్చు వెంకన్నకు. నేను ప్రజల మధ్యలో ఉండి, బచ్చు వెంకన్న అనే వ్యక్తిని ప్రజల్లోనే ఉంటాను, నిత్యం ప్రజల్లోనే ఉంటాను. కాబట్టి ఈ ఒక్కసారి అవకాశం మాకు ఇవ్వండి, సర్పంచ్ గెలిపించండి. ఆ నమ్మకం మీ మీద నేను ఉంచుకుంటా. నేను సర్పంచ్గా గెలుస్తా, ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తా.